పంచుకోవడం మనం తృప్తిపడేటటువంటి అవకాశాన్ని కలిగిస్తుంది. ఇంతకుముందు మాట్లాడిన పెళ్ళకొండ జయప్రద గారు మీకందరికీ బాగా తెలిసిన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడాను జీవితాన్ని, సాహిత్యాన్ని, సాహిత్యంలో ఉండే వైవిధ్యాన్ని చాలా ఆత్మీయంగా వివరించి నన్ను మీకు బాగా తెలిసేటట్టు చేశారు. ఈ సభ ఇంత అద్భుతంగా నిర్వహించడం సుధాకర్ గారి వల్లే చేరుకుంటుంది అని నాకు బాగా అనిపించింది. ఆయన వైద్యులు, వైద్య వృత్తిలో ఉన్నవారికి సాహిత్యం మీద ఇష్టం ఉండడం ఒక ఎత్తు, సాహితీవేత్తని మన్నించి పురస్కారం అందించడం ఇంకో గొప్ప అవకాశం అని నేను అనుకుంటూ ఉంటే వచ్చిన తర్వాత ఆయనే ఒక పెద్ద సాహిత్యవేత్త అని నాకు అర్థమైపోయింది. ఆయన మాటలు వింటూ ఉంటే ఇంత చమత్కారము, ఇంత ఊపు, ఇంత చాకచక్యం అందరికీ సాధ్యం కాదు. ఈయన జిల్లా వైద్యాధికారిగా ప్రజల ఆరోగ్యానికి కావలసినటువంటి జాగ్రత్తలు తీసుకోవడమే కాదు,